ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క ఉదయకాల ప్రత్యక్షపు వాక్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథములను తెరిచి నిర్గమాకాండం 24వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము ప్రభు యొక్క వాక్కు ద్వారా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయముననే లేచి ఏ పరిస్థితిని బట్టి నీ అంతరంగము నీ మనస్సు నిండుకొని ఉన్నది, దేని విషయమై ఆలోచన విచారము కృంగుదల కలిగి ఉన్నావు? ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవానే నీవు సేవింపవలెను. అవును, కొందరు తమకు కలిగిన ప్రతి విధమైన మరి ఆ అనుభవాన్ని బట్టి మరి వారు ఆలోచన కలిగి ఉంటారు. మనుషులను కాదు, రాజులను కాదు, అధికారులను కాదు, నీ దేవుడైన యెహోవానే నీవు సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీలో మీ మధ్య ఉన్న ప్రతి రోగము నుంచి ఆయన నిన్ను స్వస్థపరుస్తానని ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నీ హృదయ అంతరంగములో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు ఎవరిని సేవిస్తూ ఉన్నావు? ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు? ఎవరిని గణపరుస్తూ ఉన్నావు? ఎవరిని మహిమపరుస్తూ ఉన్నావు? నీకు కలిగిన బలాన్ని, ధనాన్ని, జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నీ దేవుడైన యెహోవాను నీవు సేవించిన ఎడల ఆయన నీ ఆహారమును నీ పానమును దీవిస్తానంటున్నాడు. నీకు కలిగిన ప్రతి విధమైన రోగము నుంచి, వ్యాధి నుంచి ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఇంకెందుకు నీకు భయం? ఇంకెందుకు నీకు చింత? ఆయనను సేవించుట ఎంత ఆధిక్యత! లోకములో కోట్ల మంది ప్రజలు ఉండి ఉండగా ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు. నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని, నీ ఆలోచనను ఎరిగిన దేవుడు ఆయన ఈ మాటలు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన నీ ప్రభువుని, నీ రక్షకుణ్ణి నీవు నీ పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుని నీవు సేవించు, ప్రేమించు, కీర్తించు, ఘనపరచు, ఆరాధించు. తద్వారా ఆయన నీ ఆహారమును నీ పానమును ఆయన దీవిస్తానంటున్నాడు. నీ రోగము నుంచి ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఇటువంటి ఆశీర్వాదం, ఇటువంటి సంతోషకరమైన మరి ఈ యొక్క మాటలు ప్రభు మనకి తెలియజేస్తూ ఉండగా ఏ విషయాన్ని బట్టి చింతించక, అధైర్యపడక, బలహీనపడక, అవునయ్యా నిన్నే సేవిస్తాను, నిన్నే ఆరాధిస్తాను, నిన్నే గణపరుస్తాను, నీవు తప్ప నా జీవితంలో దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వను, ప్రాముఖ్యత ఇవ్వను, నన్ను గణపరచు వారు నేను గణపరుస్తానంటున్నావు కదయ్యా. నిన్ను గణపరచుటలో, నిన్ను సేవించుటలో నేను, నా కుటుంబం, అన్నాడు యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. అటు రీతిగా నేను కూడా అంటున్నాను, ప్రభువా నా కుటుంబాన్ని బలపరచు, నాకు కలిగిన మరి ప్రతి విధమైన అవసరత, ప్రతి విధమైన రోగమును విడిపించు నాయనా అని దేవునికి నీవు నీ కుటుంబం సమర్పించుకో. ఆయనను సేవించు, ఆయన్ని ఆరాధించు. ఆయన ఏ మేలు, ఏ ఆశీర్వాదం నీకు నీ కుటుంబానికి తక్కువ చేయక నిన్ను అనేకులకు దీవెన కారణముగా నిలబెడతాడు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, నీ ఘననామానికి వందనాలు. అవును ప్రభువా, నీ వాక్యము ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నిన్ను సేవించు వారికి ఏమీ కొదువుండదయ్యా. ఎన్నడూ పస్తులుండరు, ఎన్నడూ రోగములతో కుమిలిపోరు, కృషించిపోరు. నిన్ను సేవించు వారిని నీవు తండ్రి నాయనా ఎంతో ఉన్నత స్థితిలో ఘనపరిచే దేవుడో, హెచ్చించే దేవుడో, ఆశీర్వదించి విస్తరింపచేసే దేవుడో. కాబట్టి నిన్ను సేవించుటలో నీ బిడ్డలు బలహీనులయ్యారేమో, తప్పిపోయారేమో, నిన్ను సేవించుటలో నిర్లక్ష్యం కలుగున్నారేమో. నీ బిడ్డలతో మరొకసారి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నావు, నీ బిడ్డలను దర్శించావు. అవును ప్రభువా, వారి జీవితాల్లో యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము అనే విధముగా నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారికి కలిగిన రోగముల నుంచి, వారికి కలిగిన ప్రతి అక్కర అవసరత నుంచి నీ ఘననామములో నీ బిడ్డలకి విడుదల, స్వస్థత అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.